హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఛానల్. నేను గుత్తి వంకాయ కూర వండుకుందామని గుత్తి వంకాయ అయితే ఫస్ట్ ఇలా మధ్యలో కోసుకొని వేయించుకున్నానండి. నూనెలో బాగా మగ్గించుకున్న తర్వాత మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీలు అయితే వేయించుకుంటున్నాను కొంచెం ఆయిల్లో. కొన్ని ధనియాలు కూడా వేయించుకుంటున్నానండి ఆయిల్లోనే. వంకాయకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, ఇదిగో అల్లం ముక్క వేసుకుంటున్నాను. దీంట్లో ఒక లవంగ, దాల్చిన చెక్క, ఇగో 4 లవంగాలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇవైతే మిక్సీ పట్టేసుకుంటాను. సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను అండి దీంట్లో. నేను సాల్ట్ మళ్ళీ కారం కూడా వేసేసుకుంటున్నాను. ఇది మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడము. నేనైతే మసాలా ఇదిగోండి గ్రైండ్ చేసేసుకున్నాను. బాగా మెత్తగా వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాను. మనం వేయించుకున్న వంకాయ ముక్కలను అదే బాండిలో వండేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా గిన్నెలు వేస్ట్ చేయకుండా పోపు దినుసులు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు 2 అన్నీ మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో పెద్దగా ఏం అక్కర్లేదు. జస్ట్ ఇంత వేసుకుంటే చాలు. కరివేపాకు కూడా వేసుకున్నాను నేను. చూడండి, కొంచెం పసుపు వేసుకోవాలి. నేనైతే ఇగో మసాలా ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనము వంకాయలు వేసుకోవాలి. అయితేనే కూర టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకోవాలా, మరి ఎక్కువ పోసుకోకూడదు. దీంట్లో అయితే నేను ఇది ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూపిస్తాను అంటే ఇలా ఉడుకుతున్నప్పుడు నేను వంకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. చాలామంది గుత్తి వంకాయ కొన్ని స్టైల్లో వండుతారు. మసాలా ప్రిపేర్ చేసేసి వంకాయలు తూచేసి పెడతారు. అలా కూడా నేను వండుతాను. కానీ నేనైతే ఇలా ట్రై చేస్తే మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చింది. అప్పటి నుండి నేను ఇలాగే వండుతున్నాను. ఒకసారి అయితే తిప్పుకున్నాను. కూర చూద్దాం ఎలా ఉందో. కొత్తిమీర వేసాను కదా ఇందాక, అసలు వాసన సూపర్ ఉంది కూర. మీకు కూడా వంకాయ కూర అంటే ఇష్టమా? వంకాయ కూర ఎలా వండుకుంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇదిగోండి రెడీ అయిపోయింది మన గుత్తి వంకాయ కూర. ఆయిల్ ఇప్పుడే బయటకు వస్తుంది. వేడి వంకాయ కూర రెడీ. గుత్తి వంకాయ కూర చూసారా? ఇదిగో ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకుంటే కూర టేస్ట్ వస్తుందండి. మర్చిపోవద్దు మీరు. నా వంకాయ కూర మీకు నచ్చితే కనుక ఒకసారి లైక్ చేసుకోండి. మంచి వీడియోస్ పెడతానండి నేను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఎవ్వరు చేసుకోవట్లేదు.